చాలామంది డే 1 రోజు జిమ్‌కి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా నర్వస్ ఫీల్ అయితారు. అంటే వాళ్ళకేంటంటే కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది. లైక్ జిమ్‌కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి? అండ్ ఎలా వెళ్ళాలి? అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేం వర్కౌట్స్ చేయాలి? అనేది చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. సో, నేనైతే ఈ వీడియోలో మీ అందరికీ ఒక క్లారిటీ అయితే ఇస్తా. ఫస్ట్ అయితే మీరందరూ నా యూట్యూబ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ ఫస్ట్ అసలు జిమ్‌కి మనం ఏమేం క్యారీ చేయాలో చెప్తా. అండ్ ఫస్ట్ మనం జిమ్‌కి వెళ్ళేటప్పుడైతే ఫస్ట్ మనం వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. ఎందుకంటే మనం జిమ్ చేసేటప్పుడు చాలా డీహైడ్రేట్ అయిపోతాం. సో, వాటర్ బాటిల్ ఉంటే అది మనకి చాలా హెల్ప్‌ఫుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక హ్యాండ్ టవల్ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే కొన్ని జిమ్స్‌లో మనకొక రూల్ ఉంటుంది. అంటే వర్కౌట్స్ ఫినిష్ అయిన తర్వాత మెషిన్స్ అన్నీ వైప్ చేయటం అనేది ఒక రూల్ అయితే ఉంటుంది. సో, మీరైతే సేఫ్ సైడ్ అదైతే క్యారీ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాపర్ జిమ్ షూస్ అండ్ నార్మల్ క్యాజువల్ షూస్ అలాంటివి కాకుండా ప్రాపర్ జిమ్ షూస్ అయితే పర్చేస్ చేయండి. సో, అవైతే క్యారీ చేయండి. సో, ఇవైతే క్యారీ చేయాలి మీరు జిమ్‌కి వెళ్ళేటప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అసలెలా ఐ మీన్ ఏ కైండ్ ఆఫ్ డ్రెస్ వేసుకోవాలి అనేది. సో, మనం అసలు యాజ్ ఎ బిగినర్‌గా ఒక ట్రాక్ ప్యాంట్ అండ్ టీ షర్ట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. లైక్ మీకేదైతే కంఫర్టబుల్ ఉంటుందో అలాంటి ఒక టీ షర్ట్ అండ్ ట్రాక్ ప్యాంట్ వేసుకొని వెళ్ళండి. అండ్ స్లోగా మీరేంటంటే ప్రాపర్ జిమ్ వేర్‌కి అప్‌గ్రేడ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం జిమ్‌కి వెళ్ళిన తర్వాత అసలు ఏమేం వర్కౌట్స్ చేయాలి అనేది. సో, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఫస్ట్ డేనే అసలు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు. అలా అయితే మీరు చేయకండి. సో, అక్కడ మనకేంటంటే కార్డియో అండ్ సైక్లింగ్ ఇలాంటివి ఉంటాయి. సో, మీరైతే యాజ్ ఎ బిగినర్‌గా ఒక 20-30 మినిట్స్ అక్కడైతే స్పెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి వర్కౌట్స్ చేయడానికి కొన్ని మిషన్స్ అయితే ఉంటాయి. సో, మీరైతే ఫస్ట్ ఏంటంటే మీరు మెషిన్స్ చేయండి. ఎందుకంటే అక్కడ ఏంటంటే మనకి ఇంజురీస్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో, మాన్యువల్ లిఫ్టింగ్ కన్నా మెషిన్ లిఫ్టింగ్ అనేది చాలా సేఫ్ అనమాట. అండ్ సో, మీరైతే మెషిన్స్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు ఎంత టైం స్పెండ్ చేయాలి అనేది. చాలామంది ఏంటంటే ఫస్ట్‌లోనే ఒక 1 అవర్, 2 అవర్స్ స్పెండ్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే హెవీ వెయిట్స్ కూడా లిఫ్ట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మనకి చాలా అంటే చాలా టైర్డ్‌నెస్ వచ్చేస్తది. అండ్ నెక్స్ట్ డే మీరు జిమ్‌కి రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపిచ్చరు. సో, మీరేంటంటే కార్డియో ప్లస్ మిషన్స్ చేసేసి మీరైతే ఆ డే అయితే ఎండ్ చేయొచ్చు. అండ్ ఎందుకు చెప్తున్నానంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి రిజల్ట్స్ రావాలంటే కన్సిస్టెన్సీ పక్కా మెయింటైన్ చేయాలి. ఫస్ట్‌లోనే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేసి మీరు సిక్ అయిపోయి జిమ్ స్కిప్ చేయటం ఇదంతా నాట్ ఏ సజెస్టబుల్. అండ్ యాహ్ గైస్, సో ఇవైతే మెయిన్ థింగ్స్ యాజ్ ఏ బిగినర్‌గా మీరు ఫాలో అవ్వాల్సింది. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ ఉంటే మీరైతే లైక్ చేయండి గైస్. నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా కాబట్టి నా ఛానల్ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్‌ఫుల్ అయితది. అండ్ యాహ్, నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బై గైస్.